హలో వ్యూయర్స్, యూఏలో అయితే క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడ ఏ మాల్లో చూసినా కానీ డెకరేషన్స్ అయితే అదిరిపోతున్నాయి. దాంతోపాటు ఆ డెకరేషన్స్తో పాటు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. మేము ఈరోజు డిఎఫ్సి మాల్కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఎలా ఉంది డెకరేషన్ అంతా కూడా చూసి మనం కూడా ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. దాంతోపాటు పుష్ప మూవీకి కూడా వెళ్ళిపోతున్నాం అన్నమాట ఈరోజు. అండ్ ఆ ఐమాక్స్ థియేటర్ ఎలా ఉందో మీరు కూడా మాతో పాటు చూసేయండి. మాకైతే చాలా మంచిగా అనిపించిందండి. అంత పెద్దది ఉంది, మూవీయే చాలా బాగుంది. దాంతోపాటు అంత పెద్ద స్క్రీన్లో చూసేసరికి ఇంకా చాలా బాగా కనెక్ట్ అయిందనమాట. ఐమాక్స్ థియేటర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మేము చూసిన బిగ్గెస్ట్ ఐమాక్స్ థియేటర్ కూడా మీకు చూపించేద్దామని చెప్పేసి అది కూడా చూపించేస్తున్నాను అనమాట. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పటిదాకా హేజోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. బై ద వే, ఈ వీడియోస్ అయితే మా కార్ డాష్ క్యామ్ నుంచి తీసుకున్నాం అనమాట. నేను వీడియో తీయడం మర్చిపోయానో లేకపోతే అది డిలీట్ అయ్యిందో మరి ఏదో అర్థం కాక ప్రస్తుతానికి దీంతో సరిపెట్టుకుంటున్నాను అనమాట. ఎంత మ్యాజికల్గా ఉంది కదా డెకరేషన్. ఇక్కడ జరుగుతున్న లైవ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఫైర్ వర్క్స్ కూడా చూసేద్దామని చెప్పేసి మేమైతే బయటికి వచ్చేసాము. ఓన్లీ బ్లూ మెంబర్స్ మాత్రమే అలౌడ్ అని చెప్పేసరికి మేము కూడా వెళ్ళి ఇలా ట్యాగ్ వేయించేసుకొని బయటికి అయితే వచ్చేసామన్నమాట. చూసారా ఎంత హ్యూజ్ క్రౌడ్ ఉందో అసలు. ఈ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ అంటే డిసెంబర్ 6th నుంచి జనవరి 12 దాకా ఉంటుందంట. ఏ షాపింగ్ అయినా కానీ మంచి మంచి ఆఫర్స్తో ఉంటుందంట దుబాయ్ అంతా. సో మేము కూడా మా యానివర్సరీ షాపింగ్ అయితే చేసేసాము ఇక్కడే. మీరు కూడా షాపింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, షాపింగ్ చేయాల్సిన వాళ్ళు వెళ్ళి చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా పర్ఫార్మెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మీరు కూడా మాతో పాటు చూసేయండి.
దుబాయ్ ఫెస్టివల్ సిటీలో ఫైర్ వర్క్స్ అంటే చాలా ఫేమస్ అండి, చాలా డిమాండ్ అన్నమాట. వేరే చోట్ల ఫైర్ వర్క్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా బాగా చేశారు. మా హస్బెండ్ అయితే ఇప్పటికి 3 times తీసుకొచ్చారు ఓన్లీ ఫైర్ వర్క్స్ కోసం. అది అయిపోయిన తర్వాత మేము మూవీకి అయితే వచ్చేసామన్నమాట. మీరు కూడా మాతో పాటు ఈ థియేటర్ ఎలా ఉంది ఏంటనేది చూసేయండి. ఇదైతే మేము పుష్ప 2కి వచ్చిన థియేటర్ అనమాట. అంతకన్నా ముందు ఇంకా పెద్ద ఐమాక్స్కి వెళ్ళామన్నమాట. అది కూడా చూపించేస్తున్నాను, లాస్ట్ దాకా చూడండి వీడియో.